Hi friends, today I am doing bitter gourd fry by changing 100% of bitterness to 10% or 20% of bitterness. Come on, let's go. First, cut this bitter gourd into small pieces. Now this was cutted into pieces and washed well in water 2 times. First wash this bitter gourd into in water 2 times. ఓకే, వాష్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనము దీనికి కొంచెం టామరిండ్ వాటర్ని యాడ్ చేసుకోవాలా. ఇట్లా కొంచెం టామరిన్ వాటర్ని యాడ్ చేసుకోవాలా. కొంచెమే యాడ్ చేసుకోవాలా, జాస్తి వేయకూడదు, చూసుకోండి. నెక్స్ట్ కొంచెం వాటర్ ఫిల్ చేసుకుంటాం. అప్పుడు అది కుక్ అవును. వాటర్ ఫిల్ చేసుకునేసి లైట్గా మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం కంట్రీ షుగర్ కొంచెమే వేసుకోవాలి, 1/4 స్పూన్ వేసుకుంటే చాలు. నెక్స్ట్ 1/2 స్పూన్ రాక్ సాల్ట్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఇప్పుడు మనము 2 విజిల్స్ ఊడ్చి ఈ బిటర్ గార్డ్ని కుక్ చేసుకోవాలి. ఫస్ట్ 3/4 మనం కుక్ చేసుకోవాలి. దాని వెనక అదంతా తీసేసి నెక్స్ట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ లెట్ ఇట్ కుక్ ఫర్ 2 విజిల్స్. ఓకే, ఇప్పుడు బిటర్ గార్డ్ని ఫ్రై చేసుకునే దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? 1 ఆనియన్, స్మాల్ సైజ్ ఆనియన్, పెద్దదిగా అక్కర్లేదు. 1 బిటర్ గార్డ్ కాబట్టి మనకు మరి ఆనియన్ ఉంటే చాలు. కట్ చేసుకొని పెట్టుకోవాలా. నెక్స్ట్ 1 గార్లిక్, ఇది కచ్చాముచ్చా అనేసి నల్లకొట్టి పెట్టుకోవాలా. కొంచెం కర్రీ లీవ్స్, నెక్స్ట్ కొబ్బరి పొడి అని చెప్పేసి తాలింపుల పొడి అంటున్నాను నేను, ఆ తాలింపుల పొడి కావాలా. నెక్స్ట్ 1/4 స్పూన్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ. ఇప్పుడు ఆనియన్ని చాప్ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ గ్యాస్ ముట్టించేసి నెక్స్ట్ కడాయి పెట్టుకోవాలా. అండ్ టేక్ 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అండ్ నెక్స్ట్ పోపుకి ఏమేమి వేయాలా? కొంచెం ఉద్దిపప్పు, కొంచెం శనగబెడలు, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు. చిటపటాన్ని వేగిన తర్వాత మనము చిటపటాన్ సౌండ్ వచ్చిందా? సో ఇట్ ఈస్ వెల్ ఫ్రైడ్. సో యాడ్ కర్రీ లీవ్స్ అండ్ చాప్డ్ ఆనియన్, fry well so that it will turn to glassy and transparent. సో ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఓకే, బాగా ఫ్రై అయిపోయింది. ఎస్, వెల్ ఫ్రైడ్. నౌ యాడ్ కుక్డ్ bitter gourd and squeeze the water, and water is left out, and take only the bitter gourd. Okay, and add to this. ఈ కాకరకాయ అంతా మనము నీట్గా వాటర్ని అంతా కింద పోసేసి ఓన్లీ
బిటర్ గార్డ్ మట్టునే దీంట్లోకి ఫ్రైకి యాడ్ చేసుకున్నాము. వాటర్ అంతా పోయకూడదు. We has to leave over the water. Only we has to take only bitter gourd for frying. See, it is great getting fry well. ఆ ఉడికిన ఫ్లేవర్ అంతా పోవాలి దీంట్లో. అప్పటి వరకు మనం కొంచెం లైట్గా వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత కొంచెం నసా వేగిందా, స్మెల్ మనకి ఫ్రెష్ స్మెల్ వస్తుందా, ఉడికిన స్మెల్ కాకుండా ఫ్రై చేసే స్మెల్ రావాలి. అప్పుడు ఒక 2-3 మినిట్స్ మనము ఇలాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆనియన్ అంతా వేస్తున్నాం కదా, అందుకే లైట్గా సాల్ట్ యూజ్ అవును. నెక్స్ట్ మనం గార్లిక్ని కచ్చమచ్చని కొట్టి వేసుకున్నది యాడ్ చేసుకోవాలా. అండ్ అగైన్ మనము కలపవాలి. అప్పుడుగా సాల్ట్ అంతా మిక్స్ అవును. నెక్స్ట్ గార్లిక్ ఫ్లేవర్ అంతా గార్లిక్ నసా ఫ్రై అయ్యి అంతా యాడ్ అవును ఫుల్ బిటర్ గార్డ్కి. ఓకే, ఎస్, వెరీ వెల్ ఫ్రైడ్. నౌ we have to add red chilli, 1/4 teaspoon red chilli, and next mix well. Yes, it was fried very well. Now we have to add ఈ తాలింపుల పొడి అని చెప్తుంది కదా, దాన్ని మనము యాడ్ చేసుకోవాలా. దాన్ని తాలింపుల పొడి ఎలా చేయాలో నేను 1 టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దాన్ని యాడ్ చేసుకొని అస్సాం మిక్స్ చేసుకోవాలి. Now the taste of the smell of the carrot, this bitter gourd was very tasty smell. Yes, it was well fried. See, it was well fried. Now it is ready to serve for the white rice. Has to white rice లో మనం మిక్స్ చేసుకొని కలిపి తిన్నామంటే ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Now bitter gourd fry was ready and serve with food.